प्यारे बच्चों, जय गुरुदेव। మరి మనం ఇప్పుడు చక్కగా ఇవాళ ఒక కవిత చదువుకుందాం, వింటారా? ओके ठीक है। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। చూడండి ఎంత బాగుందో తెలుసా ఈ కవిత. ఏం చెప్తున్నారు ఇక్కడ? పదికోంకు జల్తీ దుప్పహర్ మే. పదిక్ అంటే ఎవరు? బాటసారి. జల్తీ దుప్పహర్ మే, జల్తీ దుప్పహర్. జల్నా అంటే ఏంటి? మండటం. దుప్పహర్ అంటే మధ్యాహ్నం సమయం. మండే మధ్యాహ్న సమయం అంటే అర్థం ఏంటి? మండే మధ్యాహ్నం అంటే మండు టెండలు ఉన్నప్పుడు, ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో పేడ్ సదా దేతే హై ఛాయా. పేడ్ సదా దేతే హై ఛాయా. పేడ్ అంటే ఏంటి? తరు. పాదక. వృక్ష అంటే చెట్లు. సదా అంటే ఏంటి? హమేషా, ఎల్లప్పుడు, ఆల్వేస్. దేతే హై ఛాయా, మరి నీడ ఇస్తాయి. అంటే ఏంటి? మిట్ట మధ్యాహ్న సమయంలో అలా నడి రోడ్డు మీద వెళ్ళే బాటసారులకి నీడనిచ్చి సేద తీర్చేది ఎవరు? కౌన్ హై? पेड़. बहुत अच्छा. మరి खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. खुशबू भरे फूल देते हैं. खुशबू అంటే ఏంటి? గుడ్ స్మెల్. చక్కగా మంచి వాసన. మరి మంచి వాసన వచ్చే పూలు ఏమిస్తాయట? హమ్కో నవ ఫూలోంకి మాల. కొత్త పూల మాలను మనకి ఇస్తాయి. ఒక పువ్వు అయితేనే ఎంతో సువాసన కదా. పూల మాలలో చాలా పూలు ఉంటాయి అంటే అధికమైన సువాసన ఇస్తాయి. అంటే ఇక్కడ చెట్లు ఏమిస్తాయి? ఛాయా దేతే. బహుత్ అచ్చా. ఛాయా దేతే, తరు ఛాయ దేతే. మరి సువాసన నిండిన పూలు ఏమిస్తాయి? కొత్త పూలమాలను ఇస్తాయి. ఓకేనా? ఓకే ఠీక్ హై. त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. त्यागी तरुओं के जीवन से. ఇక్కడ చెట్లు వీటిని ఏమని చెప్పారంటే త్యాగమూర్తులు అని చెప్తున్నారు. ఈ త్యాగమూర్తులు ఏం చేస్తాయి? మనకి మన జీవితానికి ఎన్నో గొప్ప వరాలు ఇస్తాయి. పువ్వులు ఇచ్చాయా, అలాగే సువాసన ఇచ్చాయా, అలాగే ఇంకేమి ఇచ్చాయి? నీడనిచ్చాయి. ఓకే, బహుతచ్చా. మరి ఇక్కడ చెట్ల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటున్నాం? అరే అటు ఇటు నడవలేవు. ప్రాణం అయితే చెట్టుకు ఉంది, అవి అటు ఇటు నడవలేవు, మనతో మాట్లాడలేవు, కానీ వాటి జన్మగా ఏం చేస్తున్నాయి? దానికి కలిగినది అది అవసరమైన వాళ్ళకి ఇస్తున్నది. మనం ఏం చేస్తున్నాం? మరి అందుకే మీరు విన్నారు కదా, సొంత లాభం కొంత మానకు వెలుగువాడికి కూడిపడవోయ్ అని. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే కవితలో గురజాడ అప్పారావు గారు చెప్పారు కదా. అలాగా ఏం నేర్చుకోవాలి మనం చెట్ల దగ్గర నుంచి? ఓకే, ఇక్కడ చూడండి కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. ఇక్కడ పదికోంకో జల్తీ దుపహర్ మే సుఖ వ ఆరాం కిస్సే మిల్తా హై. అంటే మండు టెండల్లో కూడా బాటసారులకి సుఖము, విశ్రాంతి మనకి దేని వల్ల కలుగుతుంది చెప్పండి? మీరు పేడ్ అని చెప్తే సరిపోదు. మీరు ఇక్కడ ఆన్సర్ చెప్పడం ఎలా చేయాలంటే ప్రశ్న మొత్తం ఏమి మార్చొద్దు. కిస్సే అని ఉన్నది కదా, ఆ క్వశ్చన్ వర్డ్ ఉంది కదా, ఆ క్వశ్చన్ వర్డ్ ఒకటి రౌండప్ చేసుకుని దాని అసలు సమాధానం ఏంటి? పేడ్ కదా, పేడ్ అని పెట్టి మొత్తం వాక్యం చెప్పండి. बहुत अच्छा. पथिकों को जलती दोपहर में सुख व आराम पेड़ से मिलता है. बहुत अच्छा शशि, तालियां बजाइए.
పదంతో ఆన్సర్ చెప్పేసి వదిలిపెట్టకూడదు. నేను మీకు ముందే చెప్పాను ఏం చేయాలి, సమాధానం పూర్తిగా చెప్పాను నేను. చెప్పండి దీనికి ఎలా చెప్తారు? హరే ఫూల్ హమే नौ फूलों की माला देते हैं। मल्ली शशि के तालियां बहुत अच्छा। हाँ చూడండి అమ్మా, మరి हम भी तो कुछ देना सीखे, మనం కూడా ఏమైనా కొంచెం ఇవ్వాల్సిందే। कभी ने ऐसा क्यों कहा होगा? कभी ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి। మీరు ఇప్పుడు దీనికి సమాధానం ఎలా రాయాలంటే हम भी तो कुछ देना सीखे, कभी ने ऐसा क्यों किसे क्यों తీసేసి इसलिए कहा होगा कि ఎందుకు చెప్పుకుంటారు? छोटे छोटे प्राणी भी जन्म लेने के बाद अपने कर्तव्य निभा रहे हैं। हम तो मानव हैं, इसलिए हम भी अपने कर्तव्य को निभाना पड़ेगा, इसे भूलना नहीं चाहिए। ओके ना? ठीक है। ఇక్కడ చూడండి उद्देश्य ఏమి ఇచ్చారు? कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है। మరి నిజానికి ఈ పాఠం మీకు పెట్టిన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కథల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, మరి దీన్ని ఎలా కథను రాయాలి మీకు కొంత పరిచయం చేయడానికి। మీలో చాలా మంచి బుద్ధులు ఉన్నాయి కానీ అవన్నీ బయటపడవు, ఎప్పుడప్పటికీ అవి చూస్తూ ఉన్నప్పుడు వాటిని ఇంకా వికసిస్తూ ఉంటాయి। అందుకని ఏమేమి మంచి బుద్ధులు వికసించాలట? త్యాగ, సద్భావ వ వివేక్। త్యాగము, సద్భావన, వివేకం। వివేకం అంటే ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలియాలి। जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना, फीलिंग्स కి సంబంధించినవి అన్నీ కూడా మంచి గుణాలను ఎలా వికసింప చేయాలి అనేది ఈ కథకి ముఖ్య ఉద్దేశం। ఓకేనా? ఇక్కడ విధా విశేష, మన విధా ఏంటి? దీన్ని కహానీ విధా। దీని గొప్పతనం ఏంటి? कहानी शब्द कह धातु के साथ आनी प्रत्यय जोड़ने से बना है। कहानी ఇది ఈ కహానీ ఎలా తయారైంది చెప్పండి। ఇది రెండు పదాల కలయిక, కహ్ ప్లస్ ఆని, కహ్ ప్లస్ ఆని కహానీ। కహ్ అంటే చెప్పడం, చెప్పబడిన కథనం। ఓకేనా? ఇది కహానీ। మరి దేని కహానీ? कब का आशय कहना से है, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। చెప్పడమే, ఏం చెప్పడం? ఏదైనా సంఘటనని, ఏదైనా విషయాన్ని అందమైన విధంగా చెప్పడమే ఈ కహానీకి ప్రత్యేకత। మామూలుగా చెప్తే మామూలుగా విషయాలు చెప్పుకున్నాం అనుకున్నాం, కానీ దాన్ని సుందరమైన రూపంలో ప్రస్తుతీకరణ చేస్తే అది कहानी అవుతుంది। इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है। మరి ఈ కథలో ఒక నానమ్మ ఒక మనవడు వీళ్ళిద్దరి ప్రేమ ఎంత బాగుంటుందో చెప్పే కథ। నిజంగా నాకైతే ఈ కథ చదువుతున్నప్పుడు ఎంత బాగుండేదంటే, ఇందులో ఉన్న అబ్బాయి గురించి మనం చదువుతున్నప్పుడు హృదయం పులకరించిపోతుంది। అదేంటో తెలియాలంటే మీరు కూడా చదవాలి, వినాలి। సరే, అయితే ఇంత అందమైన కథని రాసిన మహానుభావుడి గురించి కూడా మనం తెలుసుకోవాలి। ఇంకా ఏం చెప్పారు? इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है। ఈ పాఠంలో ఆ విషయం, దాని వాతావరణము, విషయం జరిగిన దాని చుట్టూ ఉన్న వాతావరణము, దీనికి సజీవ చిత్రణ
మనకు కనపడుతుంది. అంటే ఇది చదువుతుంటే ఆ పరిస్థితులన్నీ ఆ సమయం అంతా మన కళ్ళెదురుగా ఇప్పుడే జరుగుతున్నంత చక్కగా కట్టకట్టినట్టు కనపడుతుంది అన్నమాట. ओके, इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. మరి చిన్నతనంలో ఎలా ఉంటాము, ఫీలింగ్స్ అప్పుడు ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా ఇందులో చూపించారన్నమాట. ठीक है, లేఖకుగా పరిచయం. మరి ఏదైనా రచన చేసే వారిని రచయితలు అంటారు కదా తెలుగులో. హిందీలో ఏమంటారంటే లేఖక్ అంటారు. అయితే కవిత రాసే వాళ్ళని ఏమంటారు? కవి అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి కహానీ, కథలు రాసే వాళ్ళు ఏమంటారు? కహానీకార్ అంటారు. ఏమంటారు? కహానీకార్ అంటారు. అలాగే నిబంధ రాశారనుకోండి, నిబంధ అయితే నిబంధకార్ అంటారు. వీళ్ళందరిలో ఎవరిని చెప్పాలన్నా లేఖకనే అంటారు. రచనలు చేసేవాడిని రచయితలు అంటారు కదా, లేఖక్ అన్నమాట. ఇక్కడ కహానీ కాబట్టి లేఖక్ అనొచ్చు, కహానీకారు అని అనొచ్చు. ఇంకో విషయం, మీరు ఈ పాఠం చెప్పేటప్పుడు కాదు, ఏ పాఠమైనా సరే మీరు ప్రశ్నలకి సమాధానాలు వ్రాయవలసి వచ్చినప్పుడు మీకు నేను ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, ఏం చేయాలంటే ప్రశ్నలకు సమాధానంగా ఫస్ట్ పాఠానా అని రాసి ఆ పాఠం పేరు రాయాలి. ఓకేనా? అక్కడ కవి అయితే కవిత అయితే కనుక కవి కా నామ్, ఇక్కడ కహానీ కాబట్టి కహానీకార్ కా నామ్. అంటే మీరు ఈ పాఠంలో ఏ ప్రశ్నకి సమాధానం రాయాల్సి వచ్చినా ఫస్ట్ ఇలా పెట్టండి. आपका नाम क्या है? वेरी गुड, बहुत अच्छा. ईदगा. कहानीकार का नाम क्या है? हाँ, प्रेमचंद जी. ఇప్పుడు విషయ విశ్లేషణ పెట్టుకొని మీరు ఆ ప్రశ్నకి సమాధానం రాయాలి. చూడండి, प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. 1880లో కాశీలో జూలై 31న వీరు జన్మించారు. इनके बचपन का नाम दलपति राय श्रीवास. మరి बचपन का नाम क्या है? बचपन का नाम गणपति राय శ్రీవాత్సవ్. ఎక్కడ పుట్టారు? కాశీలో పుట్టారు. ఒక పేద కుటుంబంలో जन्मिंचाరు. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. ట్యూషన్లు చెప్పుకుంటూ మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు మెట్రికులేషన్ అంటే ఇప్పుడు 10th క్లాస్కి సమానం. 10th క్లాస్ తర్వాత ఏం చేశారంటే జాబ్ చేస్తూ బిఏ చేశారు. గ్రాడ్యుయేషన్ 1880లో పుట్టినాయనంటే మరి 1990 ఆ టైంలో మరి స్టడీస్కి బాగా వచ్చేసి ఉంటారు సార్. చూడండి, అంటే 1900 రాకముందే ఆయన మంచి స్టడీస్ ఉన్నాయండి, అప్పుడే బాగా చదువుకున్నారు. అప్పుడు బిఏ అంటే చాలా గ్రేట్ అన్నమాట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. దాదాపుగా డజన్ ఉపన్యాసం అంటే ఏంటో తెలిసిన నావెల్. ఉపన్యాస్ అంటే నవల. దాదాపు 1 డజన్ నావెల్స్ రాసింది. 300 से अधिक कहानियों की रचना की. 300 అంటే 300 కంటే ఎక్కువ కథలు ఈయన రాశారు. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. మరి ఒక బిరుదు ఉంది, ఏంటో తెలుసా? ఉపన్యాస సామ్రాట్.
ఉపన్యాస సంగ్రహం. రాసిన ప్రతి నావెల్, ప్రతి కథ కూడా ఇప్పుడు మీరు చూస్తారు కదా, కథ చదువుతారు కదా, ఎలా ఉంటుందంటే సజీవత ఉట్టిపడుతూ ఉంటుంది. అసలు మనం అది చదువుతున్నప్పుడు ఆయన ఉపన్యాసం కానీ ఆయన కహాని కానీ మనం చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? అసలు మనం కూడా అందులో భాగమే అనిపిస్తుంది. అంత అద్భుతమైన రచనలు చేస్తారు. కాబట్టి ఈయనకి ఉపన్యాస సామ్రాట్ అని ఒక చక్కటి బిరుదు కూడా ఉన్నదన్నమాట. उनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. మానస సరోవర్ చూడండి, ఈ కథలన్నీ కూడా మానస సరోవర్ అని ఒక బుక్స్ సెట్ 8 పార్ట్స్. మానస సరోవర్ 8 పార్ట్స్ లో ఉంది. కథలు మొత్తం దాదాపు 300 కథలు అని చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా మానస సరోవర్ 8 పార్ట్స్ లో ఉన్నాయన్నమాట. ఇంకా గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మలా, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. చెప్పండి, ఈయన ముఖ్యమైన నావెల్స్ ఏంటంటే, ఈయన ఉపన్యాసాలు నేను చెప్తానండి. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మలా, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. ఇంకా ఇలా మొదలైనవన్నీ ఈయన గొప్ప నావెల్స్. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. ఇంకా కథల్లో వచ్చండి ఇక్కడ మనకి నావెల్స్ లో పాపులర్ నావెల్స్ అంటే చెప్పారు. మరి స్టోరీస్ లో ఏం పాపులర్ తెలిసిన? పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్, ఈ మూడే అనుకోకండి, ఇంకా చాలా పాపులర్ స్టోరీస్ సార్ రాశారు. సరే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఏముంది చెప్పండి? క్యూఆర్ కోడ్ ఉంది. మీరు దీన్ని స్కాన్ చేస్తే తప్పకుండా ఈ లెసన్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ అంతా మీకు దీంట్లో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి నాకు మీరు రాసి తీసుకురావాలి. ఇందులో ఏముందో నాకు వివరించి మీరు చెప్పాలి. विषय प्रवेश. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. మరి అనాదిగా మరి భారతీయ జీవనానికి ప్రతిబింబం ఏంటంటే మన నైతిక మూల్యాలే. అంతే కదా, ఏం మాట్లాడతామో అది పాటిస్తాం, ఏది పాటిస్తామో అది మన జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో, భారతీయ జీవితాల్లో ప్రతిబింబించేవి ఎక్కువగా ఏంటంటే నైతిక విలువలు. ఓకే, इनके रूप हर भारतीय में समाये हुए हैं. ప్రతి భారతీయుడు జీర్ణించుకుపోయి ఉన్నాయి ఈ నైతిక విలువలు అనేవి. हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं. బుజుర్గ్ అంటే ఎవరు? వయోవృద్ధులు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళు, వాళ్ళ పట్ల మనం ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తాం. మనం జైసే ఇస్ కహానీని దర్శాయా గయా. ఎలా ప్రవర్తిస్తామో ఈ కథలో చూద్దాం. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. రంజాన్ మాసంలో పూర్తిగా 30 రోజులు అయిపోయిన తర్వాత ఉపవాస దినాలు కదా. రంజాన్ అంతా ఉదయం పొద్దు పడవక ముందే మరి భోజన కార్యక్రమాలన్నీ ముగించుకొని ఉపవాస కార్యక్రమం మొదలు పెడతారు. ఎప్పుడు? మళ్ళీ సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఉపవాసాన్ని నిర్వహిస్తారు. ఈ వివరం మనకి 9th క్లాస్లో రంజాన్ లెసన్లో కూడా ఉన్నది. అలాంటి 30 రోజులు ఉపవాసంతో కూడిన 30 రోజులు అయిపోయిన తర్వాత చివరిగా ఈద్ పండుగ వచ్చిందట. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. ఆ ప్రభాత్ అంటే ఏంటి? ఉదయం. ఆ ఉదయం ఎంత మనోహరంగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా, సుహావన ఎంతో ఆహ్లాదకరంగా ఉందట.
वृक्षों पर कुछ अजीब हरियाली है మరి చెట్ల మీద ఏదో తెలియని అందం పచ్చదనంతో విచిత్రమైన అందం మొత్తం వ్యాపించి ఉంది खेतों में कुछ अजीब रौनक है మరి పొలాల్లో కూడా చాలా అందం ఏదో తెలియని సౌందర్యం ఉంది आसमान पर कुछ अजीब लालिमा है ఆకాశంలో కూడా అంతే విచిత్రమైన ఎరుపుదల ఉంది అంతా వెరసి ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఓకే आज का सूर्य देखो कितना शीतल है చూడండి సూర్యుడు అంటే ఎవరు సూరజ్ మరి సూర్యుడు ఎలా ఉంటారు వేడిగా ఉంటాడు కదా మరి ఇక్కడ ఏం చెప్తున్నారు చూస్తారా కిత్నా ప్యారా కిత్నా శీతల్ హై ఎంత ముద్దుగా ఎంత ప్రియమైన వాడిగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఆ సూర్యుడు వాళ్ళంత చల్లగా ఉన్నాడట సూర్యుడు అంటే ఏంటి పొద్దున్నే మరి చల్లగా ఉంటుంది ప్రకృతి చాలా బాగుంటుంది అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు మనకు కనిపిస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది ఓకేనా मानो संसार को ईद की बधाई दे रहा है ఊరికే కనిపిస్తున్నాడు ఆ సూర్యుడు ఎలా కనబడుతున్నట సంసార్కు ఈద్ కి బధాయి దే రహా హై మొత్తం ప్రపంచానికి ఈద్ కి బధాయి ఈద్ శుభాకాంక్షలు బధాయి అంటే శుభాకాంక్షలు ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు చెప్తున్నాడా అన్నట్లున్నాడట సూర్యుడు మరి ఈద్గా జానేకి తయారీగా हो रही है ఇక్కడ చూస్తే పిల్లలందరూ ఈద్గాహకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఈద్గాహ్ అంటే ఏంటో తెలుసా ఈ ఉత్సవం ఈద్ పండుగ జరిగే స్థలం ఓకేనా లड़के सबसे ज्यादा प्रसन्न है మరి హుషారంతా మగపిల్లలే हमारे जेब से खजाना निकाल कर गिनते हैं మగపిల్లలందరూ మంచి హుషారుగా ఉన్నారు बार बार जेब से खजाना निकाल कर गिनते हैं మాటికి జేబులోంచి ఖజానా తీసి లెక్క పెడుతున్నట్ట జేబులో ఉండే ఖజానా ఏంటరా ఎస్ పర్సులో మనీ మాటికి తీసి లెక్క పెట్టుకుంటున్నారట ఏం చేస్తారు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు తిరణాలకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అన్ని కొనుక్కోవడానికి ఫుల్గా పాకెట్లో డబ్బులు వేసుకుని వెళ్తారు కదా महमूद गिनता है 1 2 10 12 महमूद లెక్క పెడుతున్నాడంట 1 2 10 12 అని లెక్క పెడుతున్నాడంట उसके पास 12 पैसे हैं అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి మోసిన్ के पास 15 पैसे हैं మరి మోసిన్ దగ్గర ఎంత ఉన్నాయి 15 పైసలు ఉన్నాయి इनसे अनगिनत चीजें लाएंगे अनगिनत चीजें गिनत అంటే లెక్క పెట్టదలినా అందుకే మరి గినత్ అన్గినత్ గినతి అంటే అంకె చెప్తున్నాను కదా గినత్ అంటే లెక్క పెట్టదగిన అన్గినత్ అంటే లెక్క పెట్టలేనని 15 పైసలు అబ్బా లెక్క పెట్టలేనని వస్తువు కొనుక్కోవచ్చు इनसे अनगिनत चीज लाएंगे खिलौने मिठाइयाँ बिगुल गेंद और न जाने क्या क्या खिलौने బొమ్మలు మిఠాయిలు బిగుల్ సన్నాయి లాంటి వాయిద్యం అంటే బోరులాగా గేంద్ బంతులు और न जाने क्या क्या అసలుకి ఏమేమి కొంటామో మనకు తెలీదు 15 పైసలు ఉన్నాయండి మాట ఎన్నైనా కొనచ్చు చూడండి మనం ముందే చెప్పుకున్నాం ఈయన 1880లో పుట్టారు ఆ తర్వాత నుంచి రాసిన రచనలు కాబట్టి అప్పటి మనీ వాటికి అప్పటి వాల్యూనే మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా और सबसे ज़्यादा प्रसन्न है हामिद అందరికంటే ఎక్కువ ఆనందంగా ఎవరున్నారు తెలుసా హామిద్ ఉంటాడట ఎందుకో చెప్దాం అసలు హామిద్ ఎలా ఉంటాడో మనం ఒకసారి చూద్దామా చూడండి హామిద్ ఎలా ఉంటాడో वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का है भोली सूरत అంటే ఏంటి అమాయకమైన ముక్కు ఇంకా దుబ్లా పతలా సన్నగా ఉంటాడు మరి ఇంకా 4-5 साल का 4-5 ఏళ్ళ అబ్బాయి
సన్నగా ఉంటాడు. అంటే ఇక్కడ ఇది ఎవరు కదా, మన కథలో హీరో ఎవరు? बहुत अच्छा। मेरी कहानी का हीरो है हामिद, 4 बॉय, लिटिल बॉय, क्यूट बॉय, इनोसेंट बॉय। तनु మనకి ఇక్కడ కహానికి హీరో। उसका पिता गत वर्ष हाईजेक की भेंट हो गया। ఇక్కడ भेंट हो जाना అనే దాని కింద అండర్లైన్ చేసుకోండి ముహావరా। మరి भेंट हो जाना అంటే ఏంటంటే भेंट हो जाना, अर्पित हो जाना అంటే అర్పించబడటం అన్నమాట। ఇలా నాన్నగారు ఒక సంవత్సరం క్రితం కలరాకి అప్పగించబడ్డాడు అంటే అర్థం ఏంటి? చనిపోయాడు। और माँ न जाने क्यों पीली पड़ती गई। మరి అమ్మ పరిస్థితి చూస్తే ఎందుకో తెలియదు పీలి పడితే గయి అంటే పారిపోయారంటారు చూసారా, రక్తహీనత వచ్చేసింది। మరి ఆవిడకి ఏమైందో తెలియదు। పీలి పడినా అంటే కాంతిహీన్ హోనా, ఇది కూడా ముహావరానే। और एक दिन वह भी परलोक से धर गई। परलोक से धरना చూడండి, ఈ లెసన్లో మనకి చాలా ముహావరాలు ఉంటాయి। ముహావరాలంటే నానుడు, ఓకేనా? మరి పరలోక్ సిద్ధారణ ఇది కూడా అండర్లైన్ చేసుకోండి। పరలోక్ సిధారణ అంటే పరలోకానికి వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటి? మృత్యు హోనా, చనిపోవటం। किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ। ఎవ్వరికీ తెలియదు ఏంటి ఇలా ఉంది, అసలు ఎందుకు ఆవిడ అలా రోజు రోజుకి పారిపోయి ఎందుకు చనిపోయిందో ఎవ్వరికీ తెలియదు। अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है। ఫలితం ఏంటి? ఆమె లేదు, నాన్న లేడు। మరి ఇప్పుడు ఇంకా పిల్లాడు ఏం చేస్తాడు? అతనికంటూ ఒక అదృష్టం ఉంది, ఏంటంటే ఒక నానమ్మ। ఇక పడుకోవడానికి నానమ్మ ఒడి దొరికింది అతనికి, అంటే నానమ్మ సంరక్షణలో ఉన్నాడు ఇక హామిద్। వాళ్ళ నాయనమ్మ గారే అన్ని చూసుకుంటున్నారు। दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं। మరి నానమ్మ ఏం చెప్తుందంటే వాళ్ళ నాన్నగారు డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు అని చెప్తుంది। అమ్మీజాన్ అల్లామియా के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई। మరి తల్లి ఏం చేసిందట? అల్లామియా ఇంటికి వెళ్ళిందట। వెళ్ళి ఈ అబ్బాయి కోసం बोर्ड वस्तुओं खिलौने और कई चीज़ें, तरह तरह की चीज़ें इनके लिए लाने के लिए वहीं पर उसकी माँ गई थी। వాళ్ళ అమ్మ ఇలా వాళ్ళ నాన్నమ్మ ఆయన చెప్తారు ఏంటంటే వాళ్ళ నాన్నగారేమో పరదేశానికి వెళ్ళారు డబ్బులు సంపాదించడానికి, వాళ్ళ అమ్మగారేమో అల్లామియా దగ్గరికి ఈ అబ్బాయికి చాలా కానుకలు తీసుకురావడానికని వెళ్ళారని చెప్తుంటుంది వాళ్ళ నాయనమ్మ। ఆశతో బడి చీజ్ హై। నిజానికి గొప్ప విషయం ఏంటంటే మనిషిలో ఆశ ఉండటం అనేది చాలా గొప్ప విషయం। హామిద్కి పాము మే జూతే నహీ హై। నిజానికి ఆశ గురించి ఎందుకు చెప్పారంటే ఇక్కడ అతని కాళ్ళకి ధరించడానికి సరైన చెప్పులు కూడా లేవు। సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై। సిర్ పర్ క్యా హై? ఏక్ పురానీ టోపీ। తల మీద ఏముంది? ఒక పాత టోపీ ఉంది, జిస్కా గోటా కాలా పడగాయ, దాని మీద ఉన్న లేస్ కూడా నల్లగా అయిపోయింది, అంటే అంత పాతదన్నమాట। ఫిర్ భీ వహ్ ప్రసన్న, కానీ అతను చాలా సంతోషంగా ఉన్నాడు। చూడండి, ప్రసన్నకి విలోమ శబ్దం ఏంటంటే అప్రసన్న। ఇంకోటి చెప్పనా, ఈ అప్రసన్నలో ఆ ఏంటంటే ఈ మూల శబ్దానికి ముందు తగిలించిన ఆ ఉపసర్గ। మీరు ఇలాంటివి చూసినప్పుడు వెంటనే దాని వ్యాకరణ విశేషం ఏంటో గుర్తు తెచ్చుకోండి, మరి మీకు తెలుసు కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నాను। అబాగిన్ అమీనా అపని కోటరీ మే బైఠి రో రహీ హై। మరి ఆ రోజు మనం ముందే చెప్పుకున్నాం, ఆ రోజు స్పెషాలిటీ ఏంటి? బహుత్ అచ్చా, ఈద్। మరి పండుగ రోజు అందరంత సంతోషంగా ఉన్నారు, కానీ అమీనా ఏం చేస్తుంది? బాగా ఏడుస్తుంది। ఇక్కడ అభాగ్యం అని చెప్పారు, ఇది కూడా మనం ఒకసారి చేసుకుందాం। భాగ్యం కి అభాగ్యం
భాగ్యవంతురాలు, అభాగ్యం అంటే భాగ్యహీనురాలు. అంటే ఆవిడ అదృష్టవంతురాలు, ఈవిడ దురదృష్టవంతురాలు. ఇక్కడ ఈ దురదృష్టవంతురాలు ఒకటే ఏడుస్తుంట, అంతే కదా. కొడుకు కోడలు ఇద్దరు చనిపోయారు, ఈవిడేమో పెద్దదైపోయింది, చిన్ని మనవడు ఈవిడికి మిగిలిపోయాడు. మరి ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది? కాళ్ళకి చిక్కులు లేవు, తల మీద కూడా టోపీలు పెట్టుకుంటారు నమాజ్ చేసినప్పుడు కూడా. అలాంటి టోపీ కూడా నల్లబడిపోయి పాతగా అయిపోయి ఉంది. అంటే మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎంత పేదవాళ్ళు? అర్థమవుతుందా? అబాది నవీన అప్పుడు కోటరీమే బయట ఏదో రహీతి, తన గదిలో కూర్చొని, కోటరీ అంటే కమిరా గది, తన గదిలో కూర్చొని ఏడుస్తుందట. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं था. ఇవాళ రోజున ఈద్ పండుగ. ఈద్ పండుగ అంటే మరి ముసల్మానులకి పెద్ద పండుగ. ఇక్కడ ఈద్ అంటే రంజాన్ అనమాట. రోజుగా నెల రోజులు జరుపుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు, మంచి పనులన్నీ చేస్తారు, ఉపవాస కార్యక్రమాలు చేస్తారు. రోజుల కంటే కూడా ఎక్కువ సమయం భగవంతుడికి కేటాయిస్తారు. అంటే పొద్దున భోజనం చేసినాక మళ్ళీ రాత్రి భోజనం చేసేదాకా ఉమ్ము కూడా మింగరు, అంత సీరియస్గా ఉపవాసం చేస్తారు. అంటే ఉమ్ము మింగే సమయాన్ని కూడా భగవంతుడే అధీనంలో ఉంచుతారు. అంటే ఎన్ని పనులు చేసుకుంటున్నా మైండ్ అంతా దేవుడి మీద పెట్టుకొని అల్లాని ధ్యానిస్తూ ఆ రోజులు గడుపుతారు. రంజాన్ మాసం అంతా ఇలానే చేస్తారు. పవిత్రమైన 30 రోజులు గడిచిపోయే మరి చాలా గొప్పగా ఆ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అటువంటి రోజున అందరూ సంతోషంగా ఉండాల్సిన రోజున ఈవిడ బాగా కళ్ళీళ్ళు పెట్టుకొని తన గదిలో కూర్చుని ఏడుస్తుందట. ఇంకా ఎందుకు దానపత్ని ఉస్కి గదిమే, ఆవిడింట్లో ఒక చిన్న గింజ కూడా లేదు. తినడానికి ఏమైనా ఉండాలి కదా, పండుగలు వస్తాయి పోతాయి, ఉన్నప్పుడు ఆ పండుగలు బాగా వండి తిని కొత్త బట్టలు కట్టుకుని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇలాంటి పరిస్థితి ఏంటి? లేకిన్ హామిద్, కానీ అట్లాంటి ఇంట్లో పుట్టిన ఈ హామిద్ ఎలా ఉన్నాడు? ఉస్కే అందర్ ప్రకాశ్ హై, బాహర్ ఆశాకి కిరణ్. లోపలేమో ప్రకాశం ఉంది, లైటింగ్, బయటికేమో మరి ఆశాకి కిరణ్. ఆశ అతనిలో ఎక్కువ ఉంది, ఎందుకంటే చిన్నపిల్లాడు, అతనికి ఏ కష్టాలు కన్నీళ్ళు తెలియదు. మీరంటే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చారు, ఇప్పటికి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్న బాధలు సంతోషాలు అన్నీ అవగాహన అవుతాయి. కాబట్టి ఎవరు దేనికి బాధపడుతున్నారు, ఎవరైనా దేనికి ఆనందం ఉంటే మీకు తెలుసు. కానీ ముందే చెప్తున్నాం, హోలీ సూరత్, అమాయకమైన మొహం అన్నవాడు, మనసులో ఏముంటే మొహంలో అదే కనిపిస్తుంది. అతను అమాయకుడు. ఆ 45 ఏళ్ళ పిల్లాడికి ఈ పరిస్థితులన్నీ ఏం తెలుస్తాయి కదా. ఏం చెప్తున్నాడు? హామిద్ భీతర్ జాకర్ దాदी से कहता है, లోపలికి వెళ్ళి నాయనమ్మకి ఏం చెప్తారంట? तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल न डरना. అమ్మా నువ్వేం భయపడబాక, అందరికంటే ముందు వస్తా నేను, అస్సలు భయపడబాకు. అంటే ఏంటి అంటే వాళ్ళందరూ ఈ తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. అందరినీ వాళ్ళ తండ్రులు పెట్టుకుని వెళ్తారు. కానీ మరి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ ఉన్న ఒక్క నాన్నమ్మ ఇంట్లో ఉంది. అంటే ఎవరితో వెళ్తున్నాడు? చుట్టుపక్కల వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు తిరునాళ్ళకి. ఓకే, అమీనా కా దిల్ కా చోట్ రహా హై. చూడండి, దిల్ కా చోట్న, దీని కింద కూడా అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా ముహావరా శబ్దం. దుఃఖీ హోనా అని దీని అర్థం. ఆక్రోశిస్తుంది ఆవిడ హృదయం. దిల్ కచోట్నా అంటే దుఃఖీ హోనా, చాలా దుఃఖపడటం. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. అందరూ ఎవరి తండ్రితో వాళ్ళు వెళ్తున్నారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. హామిద్కి అమీనా తప్ప ఎవరున్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. భీడ్ అంటే గుంపు, గుంపులో పిల్లవాడు ఎక్కడికైనా తప్పిపోతే ఎంత ప్రమాదం, ఎవరు ఎత్తుకుపోతారో. చిన్నపిల్లాడు, అమాయకుడు. 3 కోస్ చలేగా కైసే, 3 క్రోసుల దూరం ఎలా నడవగలడు? ముందే చెప్పుకున్నాం, చెప్పులు కూడా అతనికి లేవు.
మరి पैरों में छाले पड़ जाएंगे, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి. ఇది కూడా ముహావరానే. పైరోం మే ఛాలే పడ్ జానా అంటే చల్లే మే దిక్కత్ హోనా, అంటే నడవటానికి కష్టం అయిపోవటం అన్నమాట. 3 కోతులు తిరగటువంటి మాటల చిన్న పిల్లాడు 4-5 ఏళ్ల పిల్లాడు కాళ్ళల్లో బొబ్బలు వచ్చేస్తాయి. జూతే भी तो नहीं है, చెప్పులు కూడా లేవు. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी. మామూలుగా అయితే నానమ్మ కనుక వెళ్ళింది అనుకో అతనితో, ఏముంది అక్కడ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళకుండా వెళ్తుంటుంది. చిన్నపిల్లాడు కదా వెళ్ళాలనిపిస్తే ఏం చేస్తారు మరి, కొంచెం కొంచెం దూరం నడిచిన తర్వాత వాడిని ఎత్తుకుని చక్క కాసేపు పడితే తిన్నాక మళ్ళీ పిల్లాడిని వదులుతుంది. అలా చేసేది. మరి ఇప్పుడు ఆవిడ అతనితో వెళ్తే కుదురుతుందా? కుదరదు. ఎందుకో చెప్తారు. లేకిన్ యహా సేవయ్యా కౌన్ పకాయేగా, కానీ ఇక్కడ సేవయ్యా అంటే సేమ్యా. సేమ్యా ఎవరు వండుతారు? ఎవరిదో అని వాళ్ళు ఆవిడ పిల్లాడిని అటు తీసుకెళ్తే తిరణాల నుంచి ఇంటికి వచ్చేపాటికి స్వీట్ ఎవరు చేసి పెడతారు అబ్బాయికి? ఇంట్లో చిన్న బియ్యం గింజే లేదు, మరి స్వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే బాబుని అటు పక్కకి పంపించి దానికి సంబంధించినవి ఏర్పాట్లు ఆవిడ ఎవరినైనా అడిగి ఏదో ఏర్పాటు చేసుకుంటుంది. ఓకే, पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेते. డబ్బులుంటే మరి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉత్సవం నుంచి తిరునాళ్ళ ఉత్సవం నుంచి తిరిగి వస్తూ అన్నీ కొనేసుకొని ఇంటి రాగానే గబగబా వండేసుకొని పిల్లలకి ఎదురు పెట్టుకుంటుంది. यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे. ఇప్పుడైతే ఏంటి, ఆ వస్తువులన్నీ సమకూర్చుకుని సామాగ్రి అంతా సమకూర్చుకునేపాటికి వాళ్ళని అడిగి తెచ్చుకునేపాటికి ఎన్నో గంటలు పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఈ పేరాల్లో వచ్చిన శబ్దాలకి అర్థాలు, కొన్ని వ్యాకరణ విశేషాలు తెలుసుకుందాం. ముందుగా రంజాన్ मुसलमानों के कैलेंडर का 9वीं महीना, 9th month of Muslims calendar. రంజాన్ ముస్లిం క్యాలెండర్లో 9వ నెల. 30 रोज़ा मुसलमानों का उपवास, ముస్లిమ్స్ ఉపవాసము. మనోహర్ मन को हरने वाला, మనోహరమైన, లవ్లీ, సుహావ్నా సుందర్, ఆహ్లాదకరమైన, ప్లెజర్, అజీబ్ విచిత్ర, స్ట్రేంజ్ విచిత్రమైన, రౌనక్ చమక్ దమక్ మెరుపు, లైట్నింగ్, హిమా అరుణిమ ఎరుపు, రెడ్నెస్, బధాయి ముబారక్ అభినందనలు, గ్రీటింగ్స్, ప్రసన్న ఖుష్ సంతోషము, हैप्पी, ईदगाह ईद के दिन नमाज पढ़ने की जगह, ईद రోజు నమాజు చదివే చోటు, a open place in front of mosque. సంసార్ దునియా ప్రపంచము, వరల్డ్. బిగుల్ వాద్యయంత్ర, విజిల్ ఒక సన్నాయి వంటి ఒక వాద్య పరికరము. ఈల గినతి గణన లెక్క పెట్టుట, కౌంటింగ్. బీమారీ రోగము, డిసీజ్. గోది గోద్ వడి. చీజ్ వస్తువు. థింగ్ పాము. पैर కాలు, లెగ్. గోటా గోల్డ్ ఆర్ సిల్వర్ లేసెస్, బట్టలు అంచుకు వేసే అందమైన గోటు. అబ్బాజాన్ పిత, ఫాదర్
తండ్రి, అమెజాన్, మా, మదర్, తల్లి, అభాగిన్, భాగ్యహీన్, దురదృష్టవంతురాలు, అన్లక్కీ ఫెలో, కోఠరి, छोटा कमरा, చిన్న గది, दाना, अनाज का एक बीज, गिंजा, सीड, कोस, 2 मील, approximately 2 miles, 2 మైళ్ళ దూరం, झटपट, तुरंत, వెరీ సూన్, వెంటనే. మనం ఇందులో వచ్చిన విలోమ శబ్ద చూద్దాం. प्राचीन, नवीन, आशा, निराशा, गांव, शहर, शीतल, गर्म, पुरानी, नई, प्रसन्न, अप्रसन्न, प्रकाश, अंधकार, ज़्यादा, कम, डर, निडर. ఇప్పుడు కొన్ని వచనం చూద్దాం. लड़का, लड़के, चीज़, चीज़ें, रुपया, रुपये, आशा, आशाएं, खिलौना, खिलौने, जूता, जूते, टोपी, टोपियाँ, वह, वे, बच्चा, बच्चे, छाला, छाले. ఇప్పుడు మనం కొన్ని పదాల లింగ్ చూద్దాం. లడ్కా, లడ్కీ, మాతా, పితా, బాప్, మా, దాదా, దాది, బచ్చా, బచ్చి. ఇప్పుడు కొన్ని శబ్దాలకు ప్రత్యయ చూద్దాం. కహానీ, ఆని, నైతిక్, ఇక్, त्यागी, ई, भारतीय, ई, निकाल कर, कर. కొన్ని పదాలకి ఉపసర్గ చూద్దాం. अनगिनत, अन, अभागिन, आ. गांव से मेला चला అది ఇక జాతరకి అందరూ పోవడం మొదలెట్టారు. స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్క ఇంట్లోంచి మనుషులు మొదలయ్యారు. వెళ్ళి ఈద్గా దగ్గరికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలి. और बच्चों के साथ हामिद जा रहा था. పిల్లలతో హామిద్ వెళ్తున్నాడు. షహర్ కా దామన్ హామిద్ అంటే దాని బార్డర్స్ వచ్చేసాయి. అంటే టౌన్ మొదలైంది. ఇప్పటిదాకా వీళ్ళు గ్రామంలో ఉన్నారు. గ్రామం నుంచి విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళే దోమలో ఇప్పుడు టౌన్ స్టార్ట్ అయిందట. సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे हैं. సడక్ అంటే రోడ్డు రాసుకోండి. ఆ రోడ్డుకి రెండు పక్కల అమీరోं के बगीचे हैं. రెండు పక్కల ధనవంతుల గార్డెన్స్ ఉన్నాయి. బడి బడి ఇమారతి, మరి పెద్ద పెద్ద భవనాలు. ఎలాంటి భవనాలు చెప్తారు? అదాలత్, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. పెద్ద పెద్ద భవనాలు, అదాలత్ అంటే కోర్టు, ఆ తర్వాత కాలేజ్, క్లబ్, ఇళ్ళు, అలా సిటీ టౌన్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ కనబడుతున్నాయి. ఈద్గా జానే వాలోं की टोलियां नजर आने लगी. టోలీ అంటే గుంపులు. ఇంకా గుంపులు గుంపులుగా అందరూ ఒక్కొక్కళ్ళు ఈద్గాకి వెళ్తున్నారు. చూడండి, టోలీ ఏకవచనం, టోలీ ఏకవచనం, టోలియా బహువచనం. గుంపులు గుంపులుగా అందరూ వెళ్తున్నారు ఈద్గాకి. నజర్ ఆనే లగి కనబడటం మొదలెట్టాయి గుంపులు. ఎక్సే ఎక్ భడ్కీలే వస్త్ర పహనే హుయే హై. మరి ఆ గుంపుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకళ్ళ కంటే ఒకళ్ళు బాగా మెరిసిపోయే దుస్తులు వేసుకున్నారు. బాగా గ్రాండ్ లుక్ వచ్చే బట్టలు వేసుకున్నారట. సహసా ఈద్గా నజర్ ఆయి और उसी के पास ईद का मेला. మరి దగ్గరలోనే ఈద్గా కనిపించింది. అక్కడే ఆ జాతర కూడా జరుగుతుంది. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. धावा बोल देना ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా ముహావరా. దీనికి ధావా బోల్ దేనా అంటే
హమ్లా కర్నా అని హిందీలో అర్థం, దాడి చేయడం. నమాజ్ అవగానే నెక్స్ట్ ఏం చేస్తారు అందరూ? ఆ షాపుకి వెళ్ళి అన్నీ కొనుక్కుంటారు సరదాగా. అక్కడక్కడ ఏమున్నాయి, వస్తువులు ఏమున్నాయి, తినేవి ఏమున్నాయి, బొమ్మలు ఏమున్నాయి, బట్టలు ఏమున్నాయి, ఎవరెవరు ఏమేమి అమ్ముతున్నారు, అందరూ కలిసి ఆ కొట్ల మీదకి దాడి చేశారట. మరి హామిద్ దూర్ ఖడా హై, అందరితో పాటు హామిద్ వచ్చాడు కదా. హామిద్ ఏం చేశాడు తెలుసా? దూరంగా నిల్చున్నట్ట. उसके पास केवल 3 पैसे हैं. ఇందాక లెక్క పెట్టుకున్నారు వాళ్ళిద్దరు, మోసిన్ మహమూద్, వాళ్ళు లెక్క పెట్టుకున్నారు కదా. హామిద్ దగ్గర 3 పైసలే ఉన్నాయి. మోసిన్ బిజ్లీ ఖరీదతా है, महमूद सिपाही, नूरे वकील और सम्मी धोबिन ఫస్ట్ టాయ్స్ అమ్మే చోటుకి వెళ్ళారు. ఆ బొమ్మల షాప్కి వెళ్ళారు. ఒకళ్ళేమో నీళ్లు మోసే అమ్మాయి అనుకుంటే, ఇంకొకళ్ళేమో సిపాయి బొమ్మను కొనుక్కున్నారు, ఇంకోళ్ళేమో వకీల్ బొమ్మను కొనుక్కున్నారు. మరి సమ్మి అనే అమ్మాయి ఏమో బట్టలు ఉతికే అమ్మాయిని కొనుక్కుంది ఆ బొమ్మని. హామిద్ ఖిలౌనోకు లల్చాయి ఆంఖో సే దేఖ్తా హై. మరి 5 years హామిద్ ఆ బొమ్మలు చూస్తే ఏమైపోతాడు? కళ్ళు జిగ్ 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 తెరిసిపోతాడు. ఆశగా చూస్తున్నాడు, ఆ బొమ్మలు భలే ఉన్నాయి, బొమ్మలు భలే ఉన్నాయని. అప్నే అప్పు సంజాతా హై. బాగున్నాయి అయినా కూడా తనకు తనే చెప్పుకుంటున్నాడు, నాకు చెప్పుకుంటున్నాడు. ఏమని? మిట్టికేతో హై, గిరేతో చక్నాచూర్ హుసాయి. ఏం చెప్పుకుంటున్నాడు? ఈ బొమ్మలు మట్టి బొమ్మలే కదా, కింద పడిపోతే మొక్కలు మొక్కలు అయిపోతాయి, మట్టి మట్టి అయిపోతాయి, మట్టి బొమ్మలు ఏమైతే మొక్కలు మొక్కలు అయిపోతాయి అనుకున్నాడు. ఫిర్ మిఠాయికి దుకాణే ఆती है. ఫస్ట్ ఏమో खिलौने दुकान, बाद में क्या आए हैं? मिठाइयों की दुकान. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोखदा हलवा. కొంతమంది రేవడియా తీసుకున్నారు అంటే జీళ్ళు, అలాగే కిసీనే గులాబ్ జామున్, కొంతమంది ఏమో గులాబ్ జామున్ తీసుకున్నారు, కిసీనే సోహన్ హల్వా తీసుకున్నారు. మోసిన్ कहता है हामिद रेवड़ी ले ले, कितनी खुशबूदार है అని చెప్పాడు. మోసిన్, ఏ హామిద్ ఇదిగో ఈ రేవడి తీసుకో, అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా, భలే బాగుంది. हामिद ने कहा रखे रखो, क्या मेरे पास पैसे नहीं है? వీడు మాత్రం మంచి స్టెబిలిటీగా ఉంచు, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి, తీసుకుంటాలే, ముందు నువ్వు తిను అని చెప్పాడు. సమ్మీ బోలా, సమ్మీ ఏం చెప్పాట? 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे? 3 పైసలు ఉన్నాయి నా దగ్గర. నీ దగ్గర 3 పైసలు ఉన్నాయి, ఏం తీసుకుంటావు అన్నాడు. హామిద్ మౌన్ రహ్, సైలెంట్గా అయిపోయాడు హామిద్. అంటే ఏం తీసుకుంటాడో చెప్పలేకపోయాడు. మిఠాయి के बाद लोहे की चीज़ें की दुकानें आती है. మరి మిఠాయి దుకాణాలు అయిపోయిన తర్వాత ఇక వస్తువులు అమ్మే ఇనుప సామాన్లు కొట్టొచ్చి కై చిమ్టే రక్కే హుయి హై. అక్కడ చిమ్ట అంటే పట్కారు, చాలా పట్కాలు పెట్టున్నాయి. హామిద్ को ख्याल आता है दादी के पास चिमटा नहीं. హామిద్కి గుర్తొచ్చిందిట. ఏం గుర్తొచ్చింది? నానమ్మ గుర్తొచ్చింది. నానమ్మ గుర్తొచ్చి ఏం గుర్తొచ్చింది? చిమటా చూడగానే, అరే నానమ్మ దగ్గర ఈ చిమట లేదు, ఈ పట్కారు నానమ్మ దగ్గర లేదు. तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. మరి నానమ్మ రొట్టెలు చేసి పెడుతుంటే, తవా అంటే పెనం, ఆ పెనం మీద నుంచి రొట్టెలు తీసి పెడుతూ ఉంటే చేతులు కాలుతాయి, వేడి, ఎందుకంటే పట్కారు లేదు. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वो कितनी प्रसन्न होगी. అసలు ఈ పట్కారు తీసుకెళ్ళి నానమ్మకి ఇస్తే ఎంత సంతోషపడుతుంది నానమ్మ. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. అప్పటికి కూడా ఇక ఆవిడ వేళ్ళు కాలవు. చూడండి, ఉంగిలి ఉంగిలియా, ఏకవచనం బహువచనం. ఉంగిలి ఉంగిలియా అంటే వేలు
ఇది గనక తీసుకెళ్ళి నానమ్మకిస్తే ఆవిడ వేళ్ళు ఇక ఎప్పటికీ కాలవు. దాदी అమ్మ చిమటా देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी. ఇక చూడండి ఎలా డ్రీమ్ వేస్తున్నాడో. నానమ్మ గబగబా నేను చిమటా తీసుకెళ్తాను, చూడగానే నా చేతిలోంచి ఈ చిమటా తన చేతిలోకి తీసుకుంటుంది. और कहेगी, ఇక చుట్టుపక్కల అంటే ఏం చెప్తుందంటే, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. అయ్యో అమ్మ నా బిడ్డో మరి నాన్నమ్మ కోసం పట్టుకొని తెచ్చాడమ్మా. హజారో దుఆయే దేతి రహేగి. అలా చెప్పి ఇక వేల ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుందట. ఫిర్ పడోస్కి ఔరతోంకు దిఖాయేగి. ఇంకా ఏం చేస్తుంది, చుట్టుపక్కల ఆడవాళ్ళకి చూపిస్తుంది. సారే గామే చర్చా హోనే లగేగి. ఇంకా అసలు ఇంకా విలేజ్ అంతా చెప్పుకుంటారు, చర్చించుకుంటారు. నానమ్మ మీద ఎంత ప్రేమ, అక్కడికి వెళ్ళి ఏం తెచ్చాడు తెలుసా, పక్కకు తీసుకొచ్చాడు, వాడు నానమ్మని ఎంత గుర్తుపెట్టుకున్నాడో అని అందరూ చెప్పుకుంటారట. కిత్నా అచ్చా లడ్కా హై, ఎంత మంచాడు, బడో కి దుఆయే సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై और तुरंत सुनी जाती है. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలన్నీ భగవంతుడి దర్బార్కి చేరుకుంటాయి. అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడు విసిగించకూడదు, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ ప్రేమ పొందాలి, వాళ్ళ ఆశీర్వాదం పొందాలి. పెద్దలతో ఆశీర్వదింపబడే వాళ్ళు భగవంతుడితో కూడా త్వరగా ఆశీర్వదించబడతారు. ఓకేనా? మరి చూడండి, ఇక్కడ వాళ్ళ నాయనమ్మ గురించి అందరు చిన్నపిల్లలే, ఎవరిష్టమైన వాళ్ళు కొనుక్కుంటున్నా అబ్బాయి వాళ్ళ నాయనమ్మ గురించి ఆలోచించాడు. అందుకని చెప్పి हामिद ने दुकानदार से पूछा, ये चिमटा कितने का है? వెళ్ళి షాపుకి పోయిన అడిగాడు, ఈ చిమటా ఎంతకి ఇస్తావు, ఈ పట్కారు ఎంత అని అడిగాడు. 6 पैसे कीमत. सुनकर हामिद का दिल बैठ गया. दिल बैठ जाना అండర్లైన్ చేయండి. ఇది కూడా ముహావరానే. దిల్ బైట్ జానా అంటే అధీర్ హోనా. మరి 6 పైసలు, 6 పైసలు అని ఎప్పుడైతే చెప్పాడో ఇతనికి నోటంటే మాట రాలా, అమ్మో అనుకున్నాడట. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? कलेजा मजबूत करना, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ ముహావరాకి అర్థం ఏంటంటే ఆత్మవిశ్వాస్కే సాత్, అంటే ధైర్యం కూడా తీసుకుని ఎంతో ధైర్యంగా అనమాట. 3 పైసలు తీసుకుంటావా అని అడిగాడంట. 6 పైసలు అని చెప్పి బేరం ఆడుతున్నాడు మన హామిద్. దుకాణదార్ని బులాకర్ చిమటా దే దియా, వెంటనే పిలిచి ఇచ్చాడు. అంటే ఈ అబ్బాయికి ఏం అవసరం ఉందో, చిన్నపిల్లాడు, అందరూ కొనుక్కుంటుంటే దీనికోసం వచ్చాడు, ముచ్చటేసి పిలిచి ఇచ్చాడంట. अब हम इस पाठ्यांश से संबंधित कुछ शब्दार्थ और कुछ व्याकरणांश सीख लेंगे. दामन, आंचल, पल्ला, చెంగు చివరి భాగం. టైల్, ఇది సంజ్ఞ శబ్ద, పుంలింగ శబ్ద. మేళా, ఇది కూడా సంజ్ఞ శబ్ద, పుంలింగ శబ్ద. ఉత్సవ్, ఫెయిర్, उत्सवम. सड़क, स्त्रीलिंग शब्द है, ये भी संज्ञा है. सड़क माने स्ट्रीट, पक्का मार्ग, रोड, रहदारी. बगीचा, छोटा बाग, गार्डन, చిన్న తోట. ఇమారత్, భవన్, బిల్డింగ్, భవనం. ఇవి సంజ్ఞా శబ్ద అన్నమాట. అలాగే అదాలత్, ఇది కూడా సంజ్ఞా శబ్ద. అదాలత్ మీన్స్ న్యాయాలయ, కోర్ట్, న్యాయస్థానం. టోలీ, झुंड, గుంపు, హెడ్, నజర్, దృష్టి, సైట్, దృష్టి. భిష్టి, पुंलिंग शब्द, संज्ञा शब्द. मशक द्वारा पानी ढोने वाला व्यक्ति, भिष्ति అంటే తోలుతిత్తుతో నీరు మోసేవాడు. వకీల్, అడ్వకేట్, న్యాయవాది, న్యాయవాది. సిపాహి, ఇది సంజ్ఞా శబ్ద, పుంలింగ శబ్ద.
సిపాహి ఇది సంజ్ఞా శబ్ద పుంలింగ శబ్ద సైనిక్ సోల్జర్ సిపాయి ధోబిన్ ధోబి की स्त्री ఇది కూడా సంజ్ఞా శబ్దే స్త్రీలింగ శబ్దం వాషరూమెన్ చాకలి స్త్రీ कीमत मूल्य ధర ప్రైస్ ललचाना ఇది క్రియా శబ్द अधीर करना लालच देना अल्योर टेम्प्ट आशा पिट्टू चकनाचूर टूट फूट कर शिथिल होना ब्रोकन इंटू फ्रैगमेंट्स ఓకే అంటే చూర్ణమైపోవటం చూర్ణమగుట పిండి పిండి అయిపోవడం అనమాట चिमटा तवे पर रोटियां पकड़ने का औजार ट्विज़र पट्टकारू ख्याल आना याद आना रिमेंबर గుర్తువచ్చు సంగి దోస్త్ ఫ్రెండ్స్ మిత్రులు మోల్ లేనా ఇది క్రియా శబ్దం ఖరీద్ లేనా బై కొనుట ఆన్సు అశ్రు టియర్స్ కన్నీరు యాద్ స్మృతి జ్ఞాపకం झटपट అతి శీఘ్ర తురంత్ అతి శీఘ్రంగా క్విక్లీ पैसे धन धनमु कैश धावा बोल देना आक्रमण करना अटैक दाढ़ी చేయు खुशबूदार सुगंधी सुवासन गला परफ्यूम्ड रेवड़ियाँ तिल और चीनी से बनी प्रसिद्ध मिठाई అంటే జీడిలు అన్నమాట స్వీట్ ఇది సంజ్ఞా శబ్దం స్త్రీలింగ శబ్దం మరి రెవడియా అన్నారు కాబట్టి ఇది బహువచన్ మరి దీనికి ఏకవచనం ఏంటి रेवड़ी गेंद ये भी संज्ञा शब्द है कंदुक बाल బంతి కొన్ని విలోమ శబ్ద నేర్చుకుందాం ఖరీదనా बेचना खुशबूदार बदबूदार अच्छा बुरा प्यार नफरत बेसमझ समझदार अपराधी निरपराधी त्याग स्वार्थ विवेक अविवेक झटपट धीरे धीरे बाहर अंदर कमाना खर्च करना बड़ी छोटी पास दूर ఇప్పుడు మరి वचन बगीचा बगीचे इमारत इमारतें टोली टोलियाँ आँख आँखें रेवड़ी रेवड़ियाँ चिमटा चिमटे तवा तवे रोटी रोटियाँ उंगली उंगलियाँ ఇప్పుడు కొన్ని లింక్ శబ్ద చూద్దాం ధోబీ पुंलिंग शब्द ధోబిన్ స్త్రీలింగ శబ్ద స్త్రీ పురుష్ ఇప్పుడు కొన్ని ప్రత్యయ శబ్ద ఖుష్బూదార్ ఇందులో ప్రత్యయ ఏంటి మరి మూల శబ్ద ఖుష్బూ దార్ అనేది చివర జోడించాం సో దార్ ప్రత్యయ దుకాందార్ దార్ ప్రత్యయ అక్కడ తా ప్రత్యయ ఉఠాకర్ కర్ ప్రత్యయ अपराधी ये प्रत्यय देख कर कर प्रत्यय भड़कीला ईला प्रत्यय हामिद ఏం చేశాడు क्या किया उसने अपनी दादी माँ के लिए एक चिमटे को खरीद लिया ఏం చేశాడు నిన్న వాళ్ళ నానమ్మ కోసం ఒక పట్కాను కొన్నాక ఏం చేశాడో చూడండి हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक को और शान से करता हुआ संगियों के पास आया మరి ఏం చేసాడట ఒక తుపాకీ పెట్టుకున్నట్టు బందూక్ పెట్టుకున్నట్టు ఇలా పెట్టుకొని భుజం మీద ఫ్రెండ్స్ దగ్గరికి మంచి గొప్పగా వచ్చాడు शान से आया दोस्तों ने मजाक किया ये चिमटा क्यों लाया पल्ले इसे क्या करेगा अरे पिच्चोड़ा ఏంట్రా ఈ చింత తీసుకొచ్చావు ఈ పట్కా దీన్ని పెట్టుకుని నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर
ప్యార్ కర్నే లగి. ఇంటికి వచ్చేసాడు. ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు. చాలా గంభీరంగా ఇక బయటికి వచ్చేసాడు. వచ్చినాక ఏమైంది, ప్రేమగా ఒళ్ళు కూర్చోపెట్టుకొని నానమ్మ కబుర్లు చెప్పించుకుంటుందట. సహసా హాత్ మే చిమటా దిక్కే చౌకి. వెంటనే అతని చేతిలో ఈ పట్కా చూసి అద్దరిపోయింది. పిల్లాడంటే పట్టాడింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అసలు ఇది వీడి చేతిలోకి ఎలా వచ్చింది? ఏ చిమటా కాసేలాయా, కాసేలాయా ఇది చిమటా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? मैंने मोल लिया है अम्मा, मोल लेना खरीदना. कितने पैसे में? ఎన్ని పైసలు? 3 पैसे दिए, 3 पैसे ఇచ్చాను. अमीना ने अपने माथे पर हाथ रखा. తల మీద చేసుకుంది. అమ్మా ఏంటి పిల్లాడు అనేసి ఓ అఫ్సోస్ करती हुई आंख भरती हुई बोली. ఇంకా నిట్టూరుస్తోంది అనమాట. ఏంటి పిల్లాడు ఇలాంటి పనులు చేశాడని. ये कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया, लाया क्या चिंता. ఈ పిల్లాడేం పిల్లాడు, మట్టి మధ్యాహ్నం అయిపోయింది, ఏం తినలేదు తాగలేదు, ఏమన్నా తెచ్చాడా పోనీ అంటే ఏం తీసుకొచ్చాడు, తిండికి తీసుకురాలా, चिंताया ఈ పట్ట రొట్టె పట్టుకొచ్చాడు. सारे मेले में तुझे और कोई चीज न मिली. అసలు ఆ మొత్తం మేళాలో నీకు ఇంకేం దొరకలేదా? जो ये लोहे का चिमटा उठा लाया, ఈ పట్టను పట్టుకొచ్చు, ఇంకేం దొరకలేదా నీకు అని అడిగాడు. అప్పుడు చూడండి అబ్బాయి ఎంత బాగా చెప్పాడో. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा न जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. अम्मा నీ చేతిలో పెన్ను మీద కాలుతున్నాయి రొట్టె తీసేటప్పుడు, నేను అది చూడలేకపోతున్నా. మరి నువ్వు నా కోసమే కదా వండుతుంది, నా కోసం నువ్వు వండుతూ ఇంత ఇబ్బంది పడతావు, నాకు ఇష్టమా అని అడిగాడు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. మరి అమీనా ఎంతో బాధపడుతోంది. అప్పటిదాకా ఆవిడ కోపం ఏమైందంటే వెంటనే ప్రేమగా మారిపోయింది. ఎందుకు మారిపోతుంది కోపం ప్రేమగా? ఎందుకంటే ఆ అబ్బాయి తీసుకొచ్చింది ఆవిడ కోసం కాబట్టి. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. ఈ ప్రేమ స్నేహం ఎవరు ఎరగరు. ఎటువంటిది ఆ నానమ్మకి అబ్బాయికి ఉన్న ప్రేమ ఎంతో అద్భుతమైన ప్రేమ, అందరూ మెచ్చదగిన ప్రేమ. నిజంగా ప్రేమ అంటే ఏంటో తెలుసుకోదగిన ప్రేమ అది. వచ్చేది త్యాగ. చూడండి నానమ్మకి పిల్లాడి మీద ప్రేమ ఉండడం సహజం, పిల్లాడికి కూడా నానమ్మ మీద ప్రేమ ఉండడం సహజం. కానీ ఇక్కడ చూడండి పెద్దవాళ్ళ పట్ల పిల్లల పట్ల ఒకరికొకరికి మనసులో ఉండే ప్రేమ ఎలా ఉండాలి, అదేవిధంగా పిల్లలు దాన్ని ఎలా చూపించుకోవాలి. ఆమె చెప్పాడు కదా త్యాగం, ఎంత త్యాగం చేశాడు మరి. కితనా సద్భావ और कितना వివేకం, ఎంత సద్భావన, ఎంత గొప్ప భావన, ఎంత వివేకం. పిల్లాడు అందరూ అన్ని కొనుక్కుంటున్నా మిటి మధ్యాహ్నం వెంటలో కూడా కడుపుకి ఏమీ కొనుక్కునేవాడు, ఏం తినలా, ఏం తాగలా, ఏం కొనుక్కోలా. వాడికి మనసులో నానమ్మే ఉంది. ఆవిడకి నేనేమన్నా చెయ్యాలి, నేను బయటకు వచ్చి ఇంత హ్యాపీగా తిరుగుతున్నాను, దీనికి ఆవిడకి ఏమన్నా దీంతో నేనేమన్నా మంచి చెయ్యాలి అనుకున్నాడు అబ్బాయి. తన ప్రేమంతా అలా చూపించుకున్నాడు. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. పిల్లల్ని తీసుకుని దగ్గరికి తీసుకొని కన్నీరు పెట్టుకుంటూ ఆలోచించుకుంటుంది. మిగతా పిల్లలు కొనుక్కోవటానికి తినడానికి కొనుక్కున్నప్పుడు, బొమ్మలు కొనుక్కున్నప్పుడు నా బిడ్డ మనసు ఎంత ఆశపడి ఉంటుంది. వహాబీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహీ. అక్కడ కూడా తన ముసలి నాన్నమ్మ గురించే ఈ పిల్లవాడు ఆలోచించుకున్నాడు కదా. అమీనా కా మన్ గద్గద్ హో గయా.
గద్గద్ కూడా మళ్ళీ అండర్లైన్ చేసుకుంది. మనసు చాలా దుఃఖపడింది. గద్గద్ హోజానా అనేది కూడా ఒక ముహావరా. మన్ గద్గద్ హోనా అంటే పులకించిపోవటం, పులకిత్ హోనా అని రాసుకోండి. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. ఇంకేం చేసింది, ఇలా కొంగు సాచి భగవంతుడిని ఆ బిడ్డ కోసం ఒకటే ఆశీర్వాదాలు అడగటం మొదలుపెట్టింది. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती. భగవంతుడిని ఆ బిడ్డకి మంచి చేయమని ఎన్నో ఆశీర్వాదాలు అడుగుతూ తప్ప కన్నీళ్ళు కారుస్తూ ఉండిపోయిందిట. హామిద్ ఇస్తారా సిక్యా సమజ్తా, అందుకే అది వాడి ప్రేమ. ఎవరికి అర్థం అవ్వని ప్రేమ అంటే ఫస్ట్ హామిద్కే అర్థం అవ్వదు ఆవిడ ప్రేమ. కానీ అతని ప్రేమ, బాబు ప్రేమ మాత్రం నానమ్మకి తెలుసు. ఆవిడ మనసులో ఎంత కష్టం ఉందో, ఈ అబ్బాయి గురించి ఎంత ప్రేమ ఉందో మరి హామిద్కి ఏం తెలుసు అని చెప్తున్నారు ఇక్కడ శ్రీ ప్రేమచంద్ర గారు. अब हम इस पाठ्यांश से संबंधित कुछ शब्दार्थ और कुछ व्याकरणांश सीख लेंगे. कंधा, स्कंध, शोल्डर, भुजमो, मजाक, दिल लगी, टीज, परिहासम, लोहे की चीजें, लोहे की वस्तुएं, आयरन थिंग्स, पगला, पागल, बावला, क्रेज्ड, मैनियक, अमायकुడు. दादी, पिता की माता, ग्रैंड मदर, नायनम्मा, दुकानदार, दुकान का स्वामी, शॉप ओनर, दुकान यजमानी, अकड़ता हुआ, एंटता हुआ, मिडिसे पड़तू, शो पुटअप, कचोटना, मन में पीड़ा का अनुभव करना, स्ट्राइक, गुच्चुकोनु, चौंकना, ఇది క్రియా శబ్ద. అచంభిత్ హోనా, స్టార్టల్, షడ్, ఉలికిపాటు, అఫ్సోస్, పశ్చాత్తాప్, రిగ్రెట్, పశ్చాత్తాపము. దువా, ఆశీర్వాద్, వినతి, ప్రార్థన. బ్లెస్, ప్రేయర్, ఆశీస్సు, ప్రార్థన. ఇప్పుడు మనం వచన్ చూద్దాం. దువా, దువాయే. बधाई, बधाइयाँ. लिंग, पगला, पगली. उपसर्ग, बेसमझ, बे. तत्सम, तद्भविष्यत्. दश, 10. पंचदश, 15. हस्त, हाथ. प्रेम, प्यार. ఇప్పుడు కొన్ని శబ్దాలకు సంధి చూద్దాం. మనోరంజన్, मन प्लस रंजन, यह विसर्ग संधि शब्द है. सूर्योदय, सूर्य प्लस उदय, गुण संधि. मनोहर, मन प्लस हर, विसर्ग संधि. संग्राम, सम प्लस ग्राम, व्यंजन संधि. सद्भाव, सत प्लस भाव, व्यंजन संधि. उल्लास, उत प्लस लास, यह भी व्यंजन संधि शब्द है. समास, बेसमझ, जिसे समझ ना हो, अब यही भाव समास. दोपहर, दूसरा पहर, यह द्विग समास शब्द है. दुबला पतला, दुबला और पतला. द्वंद्व समास. भोले सूरत, भोली है जो सूरत. कर्मधारय, राष्ट्र कवि, राष्ट्र का कवि. तत्पुरुष समास. अब अनेक शब्द के लिए एक शब्द क्या है इसे जान लेंगे. जिसने अपराध किया हो, अपराधी. जिसके पास धन दौलत ना हो, गरीब. जिसके पास धन दौलत हो, अमीर. मन को हरने वाला, मनोहर. लोहे का गोल बर्तन जिस पर रोटी बनाते हैं, तवा.
जिसका भाग्य अच्छा न हो अभागिन, जिसके माँ बाप न हो अनाथ। ముహావరా క్యా హై? అసలు ముహావరా అంటే ఏంటి? ముహావరా అంటే జాతీయం, అంటే ఒక ప్రాంతంలో ఉండే మాటల వాడుక అన్నమాట. అటువంటి పదబంధం అన్నమాట. सामान्य अर्थ का बोध न कराकर विशेष अथवा विलक्षण अर्थ का बोध कराने वाले पदबंध को मुहावरा कहते हैं. इन्हें वाग्धारा भी कहते हैं. मुहावरा एक वाक्यांश है जो रचना में अपना विशेष अर्थ प्रकट करता है. रचना में भावगत सौंदर्य की दृष्टि से मुहावरों का विशिष्ट महत्व है. సాధారణ అర్థం కాకుండా ప్రత్యేకమైన అర్థంలో ఉపయోగించే పదబంధాన్ని ముహావరే అంటారు. అంటే మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది, ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వీటినే వాగ్ధార అని కూడా అంటారు. అందుకే జాతీయాలు భాషకు భావగత సౌందర్యంతో కూడిన ఆభరణాలు. ఒకే జాతీయంలో ఉన్న పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరన్నమాట. मुहावरों के प्रयोग से भाषा सरस, रोचक एवं प्रभावपूर्ण बन जाती है. వీటి వాడకంతో భాష రసవత్తరంగా, ఆసక్తికరంగా, ప్రభావవంతంగా రూపొందుతుంది. मुहावरे के प्रयोग से वाक्य में व्यंग्यार्थ उत्पन्न हो जाता है. దీన్ని వ్యంగ్యార్థానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంత గూఢార్థం ఉన్న జాతీయాలు సామాన్యులు సైతం, అంటే ఎక్కువ చదువుకోని వాళ్ళతో సహా అందరు అర్థం చేసుకుంటూ ఉంటారు. मुहावरा अपूर्ण वाक्य होता है. वाक्य प्रयोग करते समय यह वाक्य का अभिन्न अंग बन जाता है. పదబంధంగా ఇది అసంపూర్ణ వాక్యం, అందుకే ఇది వాక్యంలో అంతర్భాగం అయినా అందరికీ వాడుకలో ఉంటాయన్నమాట. इनके मूल रूप में कभी परिवर्तन नहीं होता. क्रियापद में काल, पुरुष, वचन आदि के अनुसार परिवर्तन आवश्यक होता है. వీటి మూల రూపంలో మార్పు ఉండదు. క్రియాపదంలో కాల, పురుష, వచనాలు మొదలైన వాటిని అనుసరించి మార్పు మాత్రం తప్పకుండా ఉంటుందన్నమాట. अतः मुहावरे का शाब्दिक अर्थ न लेकर उसका భావార్థ గ్రహణ కన్నా चाहिए. అందుకే మనం ముందు చెప్పుకున్నట్లు దాని శబ్దార్థం కాకుండా భావార్థమే పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ముహావరే అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మన పాఠంలో ఉన్నవి ఏమేమి ముహావరాలు ఉన్నాయో ఈద్గా పాఠంలో ఒకసారి చూద్దాం. भेंट हो जाना, अर्पित हो जाना అంటే అర్పితమగుట, బలి అగుట. దీని వాక్య ప్రయోగంలో చూస్తే కయి వీర్ దేశ్ కే లియే भेंट हो गए. ఎంతోమంది వీరులు దేశం కోసం బలైపోయారు. సీతామాత అప్నే ఆప్ ఆగ్కి भेंट हो गई. సీతమ్మ వారు తనకి తానుగా అగ్నికి అర్పితమైపోయారు. పీలా పడ్జానా, కాంతిహీన్ హోనా అంటే కాంతిహీనం అవటం. అజీ तेरी तबीयत ठीक तो है, రోజు రోజు పీలి పడ్ రహీ హో. నీ ఆరోగ్యం సరిగా ఉందా, రోజు రోజుకి కాంతిహీనమైపోతున్నావు. संतुलित आहार की कमी से आदमी पीला पड़ जाता है. పౌష్టికాహార లోపం వల్ల మనిషి కాంతిహీనమైపోతాడు. దిల్ కచోట్నా, दुखी होना दुखितలవటం. మాతృహీన్ బచ్చోं को देखकर मेरा दिल कचोट रहा है. తల్లి లేని పిల్లల్ని చూసి నా మనసు దుఃఖిస్తోంది. तुम व्यर्थ ही दिल कचोट रही हो, నువ్వు అనవసరంగా దుఃఖపడుతున్నావు. 4th one, चकनाचूर होना, बुरी तरह नाश होना, नष्ट भ्रष्ट होना.
దారుణంగా నష్టపోవటం, అణిగిపోవటం. कोविड-19 के कारण कई देशों की आर्थिक स्थिति చకనాచూర్ हो गया है. కోవిడ్-19 కారణంగా చాలా దేశాల ఆర్థిక స్థితి దారుణంగా నష్టపోయింది. इस घटना से उसका सारा घमंड చకనాచూర్ हुआ है. ఈ సంఘటనతో అతడి గర్వం అంతా అణిగిపోయింది. पांचवा, दिल बैठ जाना, अधीर हो जाना అంటే అధైర్యపడటం. उत्साह मंद पड़ जाना, भय चिंता आदि के कारण शक्ति या साहस न रह जाना అంటే భయం దిగులు మొదలైన కారణాల వల్ల శక్తి సాహసం లేకుండా ఉండడం. ఇప్పుడు వాక్య ప్రయోగం చూద్దాం. कोरोना वायरस का नाम सुनते ही सभी का दिल बैठ जाता है. కరోనా వైరస్ పేరు వినగానే అందరి మనసు ధైర్యం కోల్పోతోంది. पुलिस को देखते ही चोरों का दिल बैठ गया है. పోలీసుల్ని చూస్తూనే దొంగలు ధైర్యం కోల్పోయారు. छठवां, कलेजा मजबूत करना, ఆత్మవిశ్వాస్ ధర్నా, దిల్ మజబూత్ కర్నా అంటే మనసుని దృఢం చేసుకోవటం, గుండె దిట్టపరచుకోవటం. హే వీరో, కలేజా మజబూత్ కర్కే ఖూబ్ లడో. వీరులారా, గుండె దిట్టవ చేసుకుని బాగా పోరాడండి. కలేజాకు మజబూత్ కర్నేకి ఉపాయం సూచు. గుండె ధైర్యపడటానికి ఉపాయం ఆలోచించు. परलोक से धारना, मृत्यु होना, शरीर से प्राण निकलना. दुर्घटनाग्रस्त व्यक्ति आज सुबह ही परलोक से धारा అంటే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ఇవాళ ఉదయమే మరణించాడు. हामिद के माँ बाप उसके बचपन में ही परलोक से धरे गए అంటే హామిద్ తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మరణించారు. 8వాं, ధావా బోల్ దేనా, హమ్లా కర్నా అంటే దాడి చేయడం. सीताराम राजू ने अपने सेना के साथ अंग्रेजों पर धावा बोल दिया. సీతారాం రాజు తన సైన్యంతో ఆంగ్లేయులపై దాడి చేశాడు. कोरोना वायरस पर सारी दुनिया धावा बोल दिया. కరోనా వైరస్ పైన ప్రపంచం అంతా దాడి చేసింది. मन गदगद होना, పులకిత్ హోనా, అధిక్ ప్రసన్న హోనా అంటే పులకించిపోవటం, లోపల లోపల చాలా సంతోషపడిపోవటం, అందర్ హీ అందర్ ఖుష్ హోనా. यहाँ गदगद का अर्थ हर्ष प्रेम आदि के आवेश से पूर्ण होना. हर्ष प्रेम आदि के वेग से रूंधा होना, उसके कारण अस्पष्ट और असंबद्ध स्वर होना. यानी बहुत अधिक प्रेम श्रद्धा हर्ष आदि के आवेग से इतना गला भर जाना कि अपने आप को भूलकर स्पष्ट बोल न सकना. బాగా అర్థమైందిగా. లోపల లోపల సంతోషపడిపోవటం, దానివల్ల గొంతు పూడుకుపోవటం, మాట బయటికి రాకపోవటం. ఓకేనా. ఇప్పుడు వాక్య ప్రయోగం చూద్దాం. कक्षा में प्रथम आने की खुशी से उसका मन गदगद हो गया. క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు అతని మనసు సంతోషంతో పులకించిపోయింది. అమీనా కా మన్ గద్గద్ హో గయా, అమీనా మనసు పులకించిపోయింది. पैरों में छाले पड़ना, చల్లే మే దిక్కత్ హోనా అంటే నడవడానికి కష్టం అవటం, పాదాలు బొబ్బలెక్కడం. काफ़ी देर तक पैदल चलने से पैरों में छाले पड़ सकते हैं. చాలాసేపు నడవటం వల్ల పాదాలు బొబ్బలెక్కవచ్చు. पैरों में छाले पड़ने से चलना फिरना मुश्किल हो जाता है. పాదాలకు బొబ్బలెక్కితే నడవటం కష్టమవుతుంది. 11वां, अकड़ दिखाना, घमंड करना, अपने आप पर बहुत अधिक अभिमान प्रदर्शित करना.
అంటే గర్వపడటం, తన్ని తాను ఎక్కువనే భావన ప్రదర్శించుకోవటం. వాక్య ప్రయోగం చూద్దాం. యూ పైసేకి అక్కడ దిఖానా గలత్ బాత్ హై. ఇలా ధనగర్వం చూపించడం చాలా తప్పు. మన్ కర్తా హై చందా బన్కర్ సబ్ తారోం పర్ అక్కడ దిక్కావు. చంద్రుణ్ణి తారలన్నిటిపైన నా గొప్పదనం చూపాలని నా మనసు కోరుకుంటోంది. గుర్తుందా మీకు? ఇది 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ మన్ కర్తా హై అనే లెసన్లో వచ్చింది. ఆంచల్ ఫైలానా దీనతాపూర్వక్ మాంగనా అంటే దీనంగా వేడుకోవటం. అతి వినమ్రతాపూర్వక్ ప్రార్థన కర్నా వినమ్రంగా ప్రార్థించటం. వాక్య ప్రయోగం చూద్దాం. బీమార్ బేటే కే లియే మా హర్ మందిర్ మే ఆంచల్ ఫైలాతీ హై. అంటే జబ్బు పడ్డ బిడ్డ కోలుకోవటానికి తల్లి ప్రతి గుళ్ళోనూ దీనంగా వేడుకుంటుంది. భగవంతుణ్ణి వినమ్రంగా ఆ బిడ్డను రక్షించమని ప్రార్థిస్తుంది అన్నమాట. అమీనా అప్ని ఆంచల్ ఫైలాకర్ హామిద్కో దువాయా దేతీ రహీ. అమీనా తన కొంగు చాచి హామిద్కు దీవెనలిస్తూ ఉండిపోయింది. ఇదర్రా ఈ పాఠంలో ముఖ్యంగా మనకొచ్చిన ముహావరాలన్నీ కవర్ చేసేసాం. బాగున్నాయి, అర్థమయ్యాయా? ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది, వాడటానికి ఎంతో బాగుంటుంది. వీటి వాడకం వల్ల వాక్యాల్లో అందం పెరుగుతుందన్నమాట.